Okay. Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. దేవుని పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభాభివందనములు. మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. ఆది కాండంలో ప్రారంభించుకున్నాం. దేవుని మహాకృపను బట్టి గడిచిన 1 సంవత్సరంన్నరలో మనము ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసుకున్నాం. ధర్మశాస్త్రం అనగా మొదటి 5 గ్రంథాలు, ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఆ తర్వాత మనం చరిత్రలోనికి వచ్చాం. చరిత్రలో కూడా మనము న్యాయాధిపతుల గురించి మనం చూసుకున్నాం. తర్వాత రూత్ గురించి మనం చూసుకున్నాం. సో మనము ఇప్పుడు 1 శామ్యూయల్ గురించి మనం 1 శామ్యూయల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం. సో ఈ యొక్క 1 శామ్యూయల్ అనేటువంటిది చరిత్రలో ఉన్నటువంటి 4వ పుస్తకము. సో మనము ఈ యొక్క గ్రంథ ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 7వ వచనం. దయచేసి అందరూ మీ యొక్క బైబిళ్ళను తెరచి ఈ యొక్క వాక్య భాగములను ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఒక నోట్బుక్ పెట్టుకొని ముఖ్యమైనటువంటి పాయింట్స్ నోట్ చేసుకుంటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు వీ కెన్ గో బ్యాక్ అండ్ సీ దోస్ థింగ్స్. బికాస్ అన్ని విషయాలు మనం స్లైడ్స్లో పెట్టడం కనుక, స్లైడ్స్లో పొందుపరచడం కష్టం కనుక, కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనుక ఆ విషయాలు మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో therefore the first the important verse, key verse is chapter 8 verse 7. And the Lord said unto Samuel, hearken unto the voice of the people in all that they say unto thee, for they have not rejected thee, but they have rejected me, and I should not reign over them. అందుకు యెహోవా సమూయేలును సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అని మనం నేర్చుకున్నాం. సో ఈ యొక్క గ్రంథాన్ని మనము సులువుగా అర్థం చేసుకోవడానికి 3 భాగాలు విభజించుకున్నాం. మొదటి భాగము సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలము 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం నేర్చుకున్నాం. రెండవ భాగము సౌలు రాజుగా ఉన్న కాలము 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు. అంటే సౌలు ఆ తర్వాత కూడా రాజుగా ఉన్నాడు, కానీ దేవుడు ఆయన రాజుగా ఉండకుండా తొలగించాడు 15వ అధ్యాయంలో. అందుకని 15వ అధ్యాయం వరకే మనం చూసుకుంటాం అతను రాజుగా ఉన్న కాలమని. తర్వాత సౌలు యొక్క పతనము, దావీదు యొక్క ఎదుగుదల 16వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఈ విషయాలను చూసుకుంటాం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి పార్ట్ 3 3వ భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. సో మొదటి భాగం మనం పూర్తి చేసుకున్నాం. ఇందులో 4 అంశాలు ఉన్నాయి. సమూయేలు యొక్క పుట్టుక, మరి సమూయేలు దేవునికి డెడికేట్ చేయబడము, సమూయేలు సేవా పిలుపు, 1 నుంచి 3 అధ్యాయాల వరకు విషయాలు మనం చూసుకుంటాం. రెండవ విషయానికి వచ్చినట్లయితే దేవుడు ఏలీ కుటుంబానికి ఒక తీర్పుని తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. మూడవ విషయము, దేవుని యొక్క హస్తము ఫిలిష్తీయుల మీదకు బలముగా వచ్చినది. 5-6 అధ్యాయుల విషయాన్ని మనం చూసుకున్నాం. తర్వాత 4వ విషయము, ఫిలిష్తీయుల మీద దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప విజయాన్ని సమూయేలు ద్వారా అనుగ్రహించారు. 7వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూసుకున్నాం. ఈ విషయాలన్నీ మనం చాలా వివరంగా క్షుణ్ణంగా నేర్చుకున్నాం. సో ఆ తర్వాత మన 3వ భాగంలో మొదటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. దావీదు దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దీనుడు. దావీదు దేవుని స్తుతించి ఆరాధించేవాడు. దేవునితో అనుసంధానమైన వాడు. దేవుని యొక్క ఆత్మ చేత కనెక్ట్ అయి ఉన్నటువంటి వాడు. కనుక దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. ఈ విషయాలు మనకు బ్రదర్ సోమశేఖర్ చక్కగా వివరించారు. సో ఇంకా మనం చూసినట్లయితే దేవుడు రాజైన సౌలును
ఆయన తిరస్కరించి ఆయన్ని తొలగించాడు. అయితే సమూయేలు మాత్రం ప్రార్థన చేస్తానే ఉంటాడు. అప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు సమూయేలును గద్దిస్తాడు. హౌ లాంగ్ యూ విల్ మోర్న్ ఫర్ హిమ్, ఐ హావ్ ఆల్రెడీ రిజెక్టెడ్ హిమ్ ఫ్రమ్ కింగ్షిప్. ఆ విషయాలు మనం చూసుకున్నాం. ఎంత ప్రార్థన చేసినా కూడా, సమూయేలు ఎంత ప్రార్థన చేసినా, రాత్రంతా ప్రార్థన చేసినా, బలులు అర్పించి ప్రార్థన చేసినా దేవుడు సౌలుని క్షమించడు. అంటే దేవుడు సమూయేలు ఆ యొక్క పరిస్థితులంతటిని కూడా అర్థం చేసుకున్నాడు. వెంటనే దేవుడు అంటాడు, దావీదును అభిషేకించమంటాడు. అప్పుడు కొమ్ములో తైలం పోసుకొని సమూయేలు బెత్లెహేముకి వెళ్తాడు. బెత్లెహేముకి వెళ్ళి ఆయన కుమారులు, యెషై కుమారులు 8 మంది, మొదటి 7 వస్తారు, 8వ వ్యక్తి అక్కడ ఉండడు. అయితే ఒక్కొక్కరిని తీసుకొస్తున్నప్పుడు దేవుడు అంటాడు, నేను ఇతను ఎన్నుకోలేదు అంటాడు. సమూయేలు అనుకుంటాడు, ఇతను మంచి దేహదారుఢ్యం కలిగిన వాడు, ఎలియావు యుద్ధంలో పనిచేస్తూ ఉన్నాడు, నిశ్చయంగా ఇతను దేవుడు ఎన్నుకున్నాడేమో అని అనుకుంటాడు. అయితే దేవుడు అంటాడు, నేను అతన్ని ఎన్నుకోలేదు. మనుషులు పై రూపమును చూస్తారు, కానీ దేవుడు హృదయంను చూస్తాడు. మనుషులు పై రూపమును చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. సో మనుషులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు. సో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఆలోచన మీ ఆలోచనల వంటివి కావు. ఆకాశం భూమికి ఎంత వ్యత్యాసం ఉందో, నా ఆలోచనలకు మీ ఆలోచనలకి, నా తలంపులకు మీ తలంపులకు అంత వ్యత్యాసం ఉంది. అయితే వన్ థింగ్ ఈజ్ షూర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్వేస్ రిమెంబర్, మరి అంత వ్యత్యాసం ఉన్నా కూడా దేవుడు మన యెడల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. జెరెమియా చాప్టర్ 29 verse 11. God has got good thoughts for us, thoughts of hope. చూడండి, యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సో ఇక్కడ చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు దేవుడు, చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. నేను మీ గురించి ఉద్దేశించిన కొన్ని సంగతులు ఉన్నాయి, అవి నేను బాగుగా ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌఎవర్ వి మే బి, మనం మనుషులము, పొరబడతాము, తప్పిపోతూ ఉంటాం. బట్ గాడ్ హ్యాస్ గాట్ ఏ గుడ్ థాట్స్ ఆఫ్ హోప్ ఫర్ అస్. దేవుడు మనకు మంచి ఆలోచన కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. సో తర్వాత దావీదు రాజుగా అభిషేకిస్తాడు. అయితే తర్వాత దేవుని యొక్క దురాత్మ సౌలు మీదకి వస్తుంది. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ విడిచిపోతుంది, దురాత్మ అతని మీదకి వస్తుంది. మన విషయాన్ని మనం చూసుకున్నాం. మన హృదయాల్లో మనం అపవాదికి చోటు ఇచ్చినప్పుడు అపవాది మనలో వచ్చి కూర్చుంటాడు. ఎట్ ఎ టైం మన హృదయంలో ఏదైనా పరిశుద్ధాత్ముడు ఉండాలి, లేకుంటే దుష్టాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మను, అందుకని మీరు ఆత్మానుసారులై ఉన్నది, ఆత్మయందు బలవంతులైనడి అని వాక్యం సెలవిస్తా ఉన్నది. పౌలు గారు చాలా స్పష్టంగా సంఘాలకు రాస్తాడు. సో మనం ఎప్పుడైతే బలహీనమైపోతామో అప్పుడు అపవాది మనలోనికి వచ్చేస్తుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 43 నుంచి 45 వచనాలు కూడా ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. సో దుష్టాత్మ మనలో ఒకసారి వెడలిపోయిన తర్వాత మరలా అది ఇటు అటు తిరుగుతూ మరలా బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చి ఆ ఇల్లు ఊడ్చి శుభ్రంగా నీట్గా ఉండడాన్ని చూసి మరలా అక్కడ స్కోప్ ఉన్నప్పుడు, ఆ హృదయంలోనికి రావడానికి, ఆ ఇంట్లోనికి రావడానికి అవకాశం ఉన్నప్పుడు తనకంటే మరి చెడ్డమైన 7 దురాత్మలను తీసుకొని వచ్చి అక్కడ వాసం చేస్తాయి. అప్పుడు ఆ వ్యక్తి యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చాలా భయంకరంగా ఉంటుందని మనం చూసుకున్నాం. సో దావీదు ఆ సితారా వాయించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయేది. ఆ విధంగా సౌలు సేద తీరేవాడు. సో మనము 2 విషయాల ద్వారా సాతాను జయించవచ్చు. నంబర్ 1, వర్షిప్. మనం ఆరాధించినప్పుడు, మనం దేవుని స్తుతించినప్పుడు, దేవుని గొప్పతనాన్ని బట్టి, దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని ఘనపరిచి, ఆరాధించి, స్తుతించి, మహిమపరిచినప్పుడు దుష్టుడు పారిపోతాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దుష్టుడు
పోతాడు. తర్వాత రెండవది ప్రార్థన చేసినప్పుడు సాతానుడు వణికిపోతాడు. నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటే సాతానుడు కాలిపోతాడు, పారిపోతాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో మై ఓన్ ఎక్స్పీరియన్స్, ఒక దేవుని నమ్ముకున్నటువంటి ఒక అన్ని జనరాలు మాకు ఒక 75-80 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. సో వారి దగ్గరికి మేము మీటింగ్కి వెళ్తూ ఉంటాం. సో ఎప్పుడైతే కొంచెం వాక్యం చెప్పి ఆవిడ ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు వెంటనే అదుష్టుడు వచ్చేస్తాడు. మంచిగా మాట్లాడుకునేటప్పుడు బాగానే ఉంటాడు. ఎప్పుడైతే వాక్యం మనం షేర్ చేస్తామో, ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థన ప్రారంభిస్తామో వెంటనే ఆ దుష్టుడు వచ్చేస్తాడు. వచ్చేసి మరలా వాక్యం నేర్పిస్తున్నావా, మరలా ఈ స్త్రీని దేవుని వైపు నడిపిస్తున్నావా, వద్దు నువ్వు చెప్పొద్దు, వాక్యం ఆపేయి అని అంటాడు. అంత మాత్రమే కాదు, ఇది ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయొద్దని ఏడుస్తుంది, కేకలు వేస్తాడు. వద్దు ప్రార్థన చేయొద్దు అని అంటాడు. వై? కారణం ఏంటంటే దేవుని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నా సాతాను తట్టుకోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు, మనం ఆరాధించినప్పుడు మనకు జయం వస్తుంది, సాతాను ఓడిస్తాం, మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది, మనలో ధైర్యం వస్తుంది, మనలో బలం వస్తుంది, తెలియని నూతన ఆనందం, నూతన సంతోషం వస్తుంది. సో యాకోబు రాసిన పత్రిక 4:7 మనం చూసుకున్నాం. దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి మరియు అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోండి. సో అంతవరకు మనం పోయిన క్లాస్లో చూసుకున్నాం. ఈరోజు సౌలు యొక్క క్షీణత మరియు దావీదు ఎదుగుదలలో రెండో విషయాన్ని మనం చూసుకుంటాం. మొదటి విషయం ఏంటి? దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. రెండో విషయము, దావీదు శక్తివంతమైనటువంటి గొలియాతును ఓడిస్తాడు. ఇక్కడ చూడండి, దావీదు బాలుడుగా ఉన్నాడు. మనం చూసుకున్నాం కదా, సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు దావీదు ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు, గొర్రెలను మేపుతూ సితారాన్ని వాయిస్తూ పాటలు పాడుకుంటూ ఉన్నాడు. తన తండ్రి అయినటువంటి యెషయా దృష్టిలో దావీదు లేడు, తన సహోదరుల దృష్టిలో కూడా దావీదు లేడు. 7 కుమారులు ఇంటి దగ్గర ఉన్నారు. ఆ దినాల్లో యూదులకు ముఖ్యమైనటువంటి ఆక్యుపేషన్ ఏంటంటే, వారి సంపాదన ఏంటంటే గొర్రెల మేపటం. సో దావీదు అడవిలో ఉన్నాడు అంటే అతను అంత ముఖ్యమైనటువంటి వ్యక్తి కాదు, త్రోసివేయబడిన వాడు, అంత ప్రాముఖ్యత లేనటువంటి వాడు అనమాట. సో ఆయన ఆ విధంగా గొర్రెలు మేపుతూ ఉన్నాడు. అయితే ఫిలిస్తీయులు మరలా ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి సోకో అనేటువంటి ప్రాంతంలో దిగారు. సోకో అనే ప్రాంతంలో దిగినప్పుడు ఇటు ఇశ్రాయేలీయుల సైడ్ నుంచి సౌలు తన సైన్యాన్ని తీసుకొని మరి అక్కడ యుద్ధం చేయడానికి వెళ్తారు. సో ఒక సైడు ఫిలిస్తీన్లు ఉంటారు, మరొక సైడు ఇజ్రాయేలీలు ఉంటారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు సైన్యంలో నుంచి ఒక వ్యక్తి వస్తారు. ఫిలిస్తీన్లు సైన్యంలో నుంచి ఆ పర్వతం మీద నుంచి ఆ లోయలోనికి ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు గొలియాత్, గాతు వాడైన గొలియాత్ అని రాయబడి. గాతు అనేటువంటి ప్రాంతంలో జైన్స్ ఉంటారనమాట. ఈ ఫోటోలో మనం చూస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది, జైన్స్. సో అంటే గొప్ప ఆజానుబాహులు, అనాకీము వంశస్థులు అక్కడ ఉంటారు. సో అతను ఆ లోయలోనికి వచ్చి, నేను ఫిలిస్తీయుడను, మీరు ఇజ్రాయేలీలు, సౌలు యొక్క సేవకులు, మేము అందరం యుద్ధం చేసిన ఎంతో ప్రాణ నష్టం జరగను, కాబట్టి ఫిలిస్తీన్ల సైడ్ నుంచి నేను వస్తాను, మరి ఇజ్రాయేలీల సైడ్ నుంచి మీరు ఎవరైనా ఒకరు రండి, నాతో యుద్ధం చేయండి, నాతో యుద్ధం చేసి నన్ను ఓడించిన మేము మీకు దాసులం అవుతాము, ఒకవేళ మీరు ఓడిపోతే మీరు మాకు దాసులు అవ్వాలి అని
చెప్తారు. సో అలాగ చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా భయపడిపోతారు. అంత మాత్రమే కాదు, అతను ఛాలెంజ్ విసురుతాడు, సవాలు విసురుతాడు. నాతో యుద్ధం చేయగలిగిన వాడు ఇజ్రాయేలీయులు ఎవరైనా ఉన్న యెడల వచ్చి యుద్ధం చేయవచ్చు అని సవాళ్ళు విసిరి వారిని హేళన చేస్తూ వారిని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ గొలియాతు యొక్క శరీర గొలియాతు యొక్క గుణగణాలు ఇక్కడ వర్ణించబడినాయి. అనేక యుద్ధోపకరణాలు కూడా ఇక్కడ వర్ణించబడినాయి. 17వ అధ్యాయము 4వ వచనం, 4, 5, 6 వచనాలు. గాతు వాడైన గొలియాతు అను శూరుడొక్కడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు ఆరు మూరల జానుడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచం 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బలెం ఒకటి ఉండెను. అతని ఈటెకర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటెకున 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును. గమనించినట్లయితే ఆ యొక్క గొలియాతు యొక్క శరీర దారుఢ్యం గురించి వర్ణించబడింది. ఆయన యుద్ధోపకరణాల గురించి కూడా వర్ణించబడింది. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోనండి. అతను 6 మూరల జానుడు, అంటే దాదాపు 9 అడుగుల పైన ఆయన ఉంటాడు. సో 6 మూరల జానుడు అంటే కరెక్ట్గా ఎన్ని అడుగులు ఐ కుడ్ నాట్ క్యాలిక్యులేట్, బట్ చాలా ఎత్తైనటువంటి వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి, యుద్ధశూరుడు అని రాయబడి ఉన్నది. ఆయన రాగి శిరస్త్రాలను ధరించాడు. దాని యొక్క బరువు కూడా రాయబడి ఉన్నది. అతడు యుద్ధ కవచమును ధరించి ఉన్నాడు. అది కూడా 5,000 తులముల రాగి ఎత్తుగలది. సో కాళ్ళకు కూడా రాగి కవచం ధరించాడు. భుజముల మధ్యను రాగి బళ్ళెం, అంతా రాగితో చేయబడినటువంటి యుద్ధోపకరణాలను ధరించి వచ్చారు. ఎందుకు రాగితో చేయబడిన యుద్ధోపకరణాలు? రాగి ఎంతో బలమైనటువంటి వస్తువు. అంత ఈజీగా బళ్ళెము దానిలోకి వెళ్ళదు. అంత ఈజీగా ఆయుధాలు దానిలోని చొచ్చుకొని పోలేవు. కనుక వారు సురక్షితంగా ఉంటారు. అయితే మరి అతను శరీరం అంతా కప్పుకొని వచ్చారు. లోకానుసారమైన సర్వాంగ కవచం ధరించుకొని వచ్చారు. శరీరానుసారమైన సర్వాంగ కవచం ధరించుకొని వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించండి. సర్వాంగ కవచం ధరించుకుని పౌలు గారు ఎఫెసీయులకు సెలవిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అయితే ఇక్కడ గొలియాతు కూడా సర్వాంగ కవచాన్ని ధరించుకొని వస్తున్నారు. అయితే అది ఇహలోకమైనటువంటి సర్వాంగ కవచము, ఆత్మీయ యుద్ధంలో పనికిరానటువంటి సర్వాంగ కవచము. వచ్చి ఏమంటున్నాడు? ఈ దినమున నేను ఇజ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను అని అంటాడు 10వ వచనం. సో ఐ రిజెక్ట్, ఐ డిఫై ది ఆర్మీస్ ఆఫ్ ది ఇజ్రాయలైట్స్ అని అంటాడు. ఏమైనటువంటి బిడ్డలారా, అవమానపరుస్తాడు. సో అవమానంగా, హేళనగా మాట్లాడతాడు. మరి అతన్ని చూసి, అతని యుద్ధోపకరణాలు చూసి ఇజ్రాయేల్ రాజు అయినటువంటి సౌలు భయక్రాంతులకు గురైపోతాడు, భయపడిపోతాడు. యుద్ధానికి ముందుకు రాడు, సేనాధిపతి ముందుకు రాడు, మరి క్యాప్టెన్ ఎవరు ముందుకు రారు. అందరూ భయపడిపోయి ఆ లోయలో ఇటువైపు ఉంటారు. ఆ విధంగా దాదాపుగా 40 దినములు గడిచిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 11వ వచనం 24వ వచనంలో ఏం రాయబడిందంటే, సౌలును ఇజ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. దే వర్ టెరిఫైడ్, దే వర్ అఫ్రైడ్, గ్రేట్లీ అఫ్రైడ్ అండ్ డిస్మైడ్. అదే మాట 24వ వచనంలో కూడా రాయబడింది. ఇజ్రాయేలీయులందరూ ఆ మాట చూసి మిక్కిలి భయపడి వాడిని ఎదుటి పారిపోతున్నారు. అటువైపు కొండ మీద, పర్వతం మీద వాళ్ళు ఉన్నారు, ఇటువైపు పర్వతం మీద. సో మధ్యలో గొలియాతు వచ్చారు లోయలోనికి. ఇటు నుంచి ఎవ్వరు కూడా వెళ్ళలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక భయంకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉన్నది. ఆ వాతావరణం ఏంటంటే, ఇజ్రాయేలు పక్షం నుండి గొలియాతుతో యుద్ధం చేయడానికి వీరుడు ఎవ్వడను లేడు. ధైర్యం చాలట్లేదు, విశ్వాసం లేదు. అయితే అటువైపు నుంచి గొలియాతు ఇజ్రాయేలుని హేళన చేస్తా ఉన్నారు.
దేవుడు దేవుడి ప్రజలను హేళన చేస్తూ ఉన్నారు. సో అప్పుడు దావీదు తండ్రి అయినటువంటి యెషయా ఏం చేశాడంటే, మీ అన్నలైనటువంటి ముగ్గురు వారు యుద్ధ భూమిలో ఉన్నారు, వారికి నువ్వు ఆహారం తీసుకొని వెళ్ళు, కొన్ని పండ్లను తీసుకొని వెళ్ళు, కొన్ని రొట్టెలను తీసుకొని వెళ్ళి, కొంత బలమైనటువంటి ఆహారాన్ని తీసుకొని వెళ్ళని ప్యాక్ చేసేసి అతనికి ఇచ్చి పంపిస్తాడు. ఇచ్చి పంపించినప్పుడు ఆ దావీదు ఏం చేస్తాడు, దాన్ని గొర్రెల్ని వేరే అతనికి అప్పు చెప్పేసేసి యుద్ధ భూమికి వస్తాడు. సో యుద్ధ భూమికి వచ్చినప్పుడు వారి అన్నలు కూడా అక్కడ ఉంటారు. వారి అన్నలు ముగ్గురు పేర్లు ఏంటంటే, ఎలియాబు పెద్దవాడు, రెండవ వాడు అబీనాదాబు, మూడవ వాడు షమ్మా. సో వీరు ముగ్గురిని కూడా యుద్ధంలోని తీసుకున్నారంటే దాని అర్థం ఏంటి? వారు బలమైనటువంటి వారు, దేహదారుఢ్యం కలిగినటువంటి వారు, వారు యుద్ధము చేయడానికి సమర్థులు అని. సో ఆ విధంగా ఆ ముగ్గురు అన్నలు అక్కడ ఉన్నా కూడా అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అప్పుడు దావీదు అక్కడికి వెళ్ళి వారిని అడిగాడు, ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగినప్పుడు వారు వివరిస్తారు. ఇలా గొలియాత్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు, అతనితో యుద్ధం చేయడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు, అందరూ భయపడుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఆ విధంగా 40 దినములు గడిచిపోతుంది. సో దావీదు అటు ఇటు తిరుగుతూ అందరితో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విషయము తన పెద్ద అన్న అయినటువంటి ఎలియాబుకి తెలుస్తుంది. ఎలియాబుకి తెలిసి ఎలియాబు ఏమంటాడంటే, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కోప్పడతాడు, తన మీద కోప్పడతాడు. 28వ వచనం చదవండి. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద నాకు ఎలియాబు నాకు వినబడగా, ఎలియాబు నాకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధం చూచుటకి కదా నువ్వు వచ్చితివనెను. సో ఆ విధంగా తన పెద్ద అన్న ఏం చేస్తాడంటే అతను గద్దిస్తాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? అరణ్యంలో గొర్రెలకి ఎవరికి అప్పచెప్పి వచ్చావు? నీ యుద్ధం చుట్టానికి వచ్చావు, నువ్వు బాలుడు కదా, నీకేం పని, వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు దావీదు అంటే, నేనేం చేసి తిని విషయం తెలుసుకుంటున్నాను అంతే కదా అని అంటాడు. సో అప్పుడు దావీదు అంటాడు, నేను యుద్ధం చేస్తాను, నేను ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడితో యుద్ధం చేస్తాను. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు సైన్యములకు అధిపతి యెహోవా ప్రజలను అవమానపరచు వీడు అంతటి వాడు, నేను యుద్ధం చేయడానికి వెళ్తాను అని చెప్పాను అంటాడు. అప్పుడు ఆ మాట ఒకరు ఇద్దరు ముగ్గురు చెప్తాడు. అప్పుడు ఆ విషయము రాజు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దావీదు అంటాడు, ఒకవేళ ఈ ఫిలిష్తీయుని చంపిన యెడల మరి రాజు ఏం చేస్తాడు అని అన్నప్పుడు వారు ఏమని చెప్తారంటే, రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు, మరియు ఇజ్రాయేలీల్లో స్వతంత్రులుగా చేస్తాడు వారిని అని చెప్తారని. సో వానికి బహు ఐశ్వర్యం కూడా కలుగు చేస్తాడు అని చెప్తాడు. బహు ఐశ్వర్యం ఇస్తాడు, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు, తర్వాత ఇజ్రాయేలులో వారు స్వతంత్రంగా జీవించవచ్చు అని చెప్తారన్నమాట. అప్పుడు దావీదు యుద్ధానికి సిద్ధపడతాడు. అప్పుడు ఆ విషయము సౌలుకు తెలుస్తుంది. సౌలుకు తెలిసినప్పుడు సౌలు అతన్ని పిలిపిస్తాడు. ఎందుకంటే ఎవరు వెళ్ళేవారు లేరు. సౌలు దావీదుని పిలిచినప్పుడు దావీదుని చూడగానే, నువ్వు బాలుడు కదా, నీవు ఈ యుద్ధోపకరణాలను కూడా ధరించలేవు, అజానుభావుడైన గొలియాతును ఓడించలేవు అని అంటాడు. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటాడు. అంత మాత్రమే కాదు, 34 నుంచి 37 వచనం వరకు మనం చదివినట్లయితే దావీదుకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో, దావీదు ఏ విధంగా సింహాన్ని చీల్చివేశాడో, ఏ విధంగా ఎలుగుబంటిని చంపాడో, తన గొర్రెలను మందను కాపాడాడో అక్కడ వివరిస్తాడు. విశ్వాస సహితమైనటువంటి మాటలు దావీదు అక్కడ పలుకుతున్నాడు. 17వ అధ్యాయము 34 నుంచి 37 వరకు చదవండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాక దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్ల అగుననియు
సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, కొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో ఆయన. ఇక్కడ దావీదు, దేవుడు ఏ విధంగా దావీదుకు తోడుగా ఉండి సహాయం చేస్తూ ఉన్నాడో, సింహాన్ని చీల్చివేయడంలో, ఎలుగుబంటిని చంపివేయడంలో, గొర్రెలను కాపాడడంలో సహాయం చేశాడో వివరిస్తూ, ఆ దేవుడు, సైన్యంలోకి అధిపతి యెహోవా దేవుడు ఈ యొక్క ఫిలిస్తీయుని నిశ్చయముగా నా చేతికి అప్పగించును అని, ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును అని విశ్వాససహితమైనటువంటి మాటలు పలుకుతా ఉన్నాడు. విశ్వాససహితమైనటువంటి మాటలు పలికి రాజుకు చెప్తా ఉన్నప్పుడు ఇప్పుడు రాజు అంటాడు, సరే పొమ్మంటాడు. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మై డియర్ బ్రదర్స్, దావీదు తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని ఎడల తనకున్న ప్రగాఢమైన విశ్వాసాన్ని, దేవునితో తనకున్న సహవాసాన్ని, దేవునితో తనకున్న అనుబంధాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. బాలుడే 16, 17 సంవత్సరం, 18 సంవత్సరం ఉండొచ్చాను. అయినా కూడా దావీదు తన విశ్వాసం ప్రకటిస్తూ ఉన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుని, ఈ లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. ఈ లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం లేకుండా మనం జయం పొందలేము. విశ్వాసం లేకుండా మనం సాతాన్ని జయించలేము, శత్రువుని జయించలేము. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచలేము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డేవిడ్ ప్రొక్లెయిమ్స్ హిస్ ఫెయిత్ హియర్. తన విశ్వాసాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన యుద్ధానికి వెళ్ళమంటాడు. అప్పుడు దావీదు ఏం చేస్తాడు? యుద్ధానికి ఎలా వెళ్తాడు? ఆయన దగ్గర అడవిలో ఉంటాడు కనుక, గొర్రెలు మేపుతూ ఉంటాడు కనుక, ఆయన దగ్గర ఒక ఒడిశాల ఉంటుంది, స్లింగ్, మనకందరికి తెలిసిందే. అది తీసుకుంటాడు. ఆ తర్వాత లోయలో నుండి 5 రాళ్ళను ఆయన ఏరుకుంటాడు. 5 రాళ్ళను ఏరుకొని గొలియాత్ తోటి యుద్ధం చేయడానికి వెళ్తాడు. అప్పుడు గొలియాతు దావీదుని చూసి ఏమంటాడు? నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని శపిస్తాడు. 43వ వచనం. సో దావీదుని అంగీకరిస్తాడు. చదువు శేఖర్. ఫిలిష్తీయుడు ఆ కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని శపించు. 44 చదువు. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చి వేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, సో నువ్వు నా దగ్గరకు రా, నేను నిన్ను ఓడించి, నేను చంపివేసి, నీ మాంసం ఆకాశ పక్షులకు, జంతువులకు ఆహారంగా వేస్తానని హేళనగా, అవమానకరంగా, నిందాకరంగా మాట్లాడుతున్నారు. సలాకు మాట్లాడుతున్నప్పుడు దావీదు మరి ఏమని ఆయనకు సమాధానం ఇస్తున్నాడు? 45, 46 వచ్చిన. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరుట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. సో దావీదు మరలా విశ్వాసాన్ని ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాడు. యుద్ధము యెహోవాదే, దేవుడు ఏటి చేతును బల్యం చేతును రక్షించువాడు కాదని దండు వారందరూ తెలుసుకుందరు అనుకుంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన యుద్ధోపకరణాలు ఏంటి? ఆత్మీయ యుద్ధోపకరణాలు. అయితే దేవుడు దావీదుకు ఒక ఒడిశాల ద్వారా, 5 రాళ్ల ద్వారా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు. 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? వై 5 స్టోన్స్? గొలియాతు ఒక్కడే కదా అక్కడ ఉన్నాడు. ఒకటి గురి తప్పితే మరొక రాయిని వేద్దాం అనుకున్నాడా? ఎందుకు 5 రాళ్ళు తీసుకున్నాడు? ఎనీ ఐడియా? ఓకే, సో ఎందుకు 5 రాళ్ళు తీసుకున్నాడంటే,
ఈ గొలియాతు కంట నలుగురు కుమారులు ఉన్నారంట. వారు కూడా ఈ గొలియాతు లాగానే అజానుబాహులు, బహుబలమైనటువంటి దేహదారుఢ్యం కలిగిన వారు, గొప్పవారు, యుద్ధశూరులు. ఒకవేళ ఈ గొలియాతు చనిపోతే ఆయన నలుగురు కుమారులు యుద్ధం చేయడానికి వస్తారని, వారిని కూడా ఓడించడానికై దావీదు 5 రాళ్లను ఎన్నుకున్నాడని బైబిల్ పండితులు సెలవిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా దావీదు ముందు చూపుతోటి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధం చేయడానికి వెళ్ళి తన విశ్వాసాన్ని ప్రకటించాడు. తన విశ్వాసం ఏంటి? బ్యాటిల్ ఈజ్ ఆఫ్ ద లార్డ్స్, యుద్ధము యెహోవాదే. ఐ కమ్ టు ది ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ హోస్ట్స్, ద గాడ్ ఆఫ్ ఆర్మీస్ ఆఫ్ ఇజ్రాయెల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ షుడ్ బి అవర్ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్. మన జీవితంలో ఎప్పుడైనా గొలియాతు వంటి పర్వతము వంటి ఒక గొప్ప పర్వతం వంటి శ్రమలు మనకు ఎదురైనప్పుడు, శోధన మనకు ఎదురైనప్పుడు, పరీక్షలు మనకు ఎదురైనప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవుని యుద్ధము యెహోవాదే అని మనం ప్రకటించాలి. తర్వాత సైన్యములకు అధిపత్యకు యెహోవా నామములోనే మనం యుద్ధం చేయాలి. దేవుని నామంలో మనం యుద్ధానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి. దేవుని నామంలో మనం దాన్ని ఎదుర్కొనాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు. దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తాడు. సో ఇక్కడ దావీదు అదే పలుకుతున్నాడు. ఐ కమ్ టు ది ఇన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ హోస్ట్, ద గాడ్ ఆఫ్ ది ఆర్మీస్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుని నామంలో మనం వెళ్తే విజయం. దేవుని నామంలో మనం యుద్ధం చేసినప్పుడు, పోరాడినప్పుడు మనకు జయం దొరకదు. బ్యాటిల్ ఈజ్ ఆఫ్ ద లార్డ్స్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వై ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, బ్యాటిల్ ఈజ్ ఆఫ్ ద లార్డ్స్. మొదటి నుంచి విన్నటువంటి వారికి అందరికి కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది. మోషే దగ్గర నుంచి, ఈవెన్ అబ్రహాం దగ్గర నుంచి, అబ్రహాం, ఇస్సాక్, జాకోబ్, దెన్ మోసెస్, జోషువా అండ్ ఆల్ ది జడ్జెస్ అండ్ ది లాస్ట్ జడ్జ్ సమూయేల్, వీరందరి జీవితాల్లో మనం చూస్తూ వస్తే యుద్ధాలు ఎవరు చేశారు? ఇజ్రాయెల్ పక్షంగా యుద్ధం ఎవరు చేశారు? దేవాతి దేవుడే చేశారు. వారందరూ కూడా యుద్ధం యెహోవాదే అన్నారు. మా పక్షము యుద్ధం చేసిన వాడు మా దేవుడే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనందరి పక్షం యుద్ధం చేసేవాడు దేవుడే. లెట్ us surrender, let us submit ourselves to God, and all our spiritual battles and worldly battles will be done by God for us. ఆ విధంగా దావీదు వెళ్ళిపోయి ఏం చేస్తాడు? అతన్ని పట్టుకొని ఆ యొక్క ఒడిశాలు తీసుకొని దగ్గరకు వెళ్ళి అతను ఆ ఒడిశాలు అలాగూ తిప్పి విసిరినప్పుడు ఆ రాయి కరెక్ట్గా అతని యొక్క నుదిటి మీద ఫోర్ హెడ్లోకి దూసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఆయన శరీరం అంతా రాగి కవచంతో కప్పబడి ఉన్నది, తల శిరస్థానంతో కప్పబడి ఉన్నది, అన్నిటితో కప్పబడి ఉన్నాడు. అని ఇక్కడ మాత్రం కొంచెం గ్యాప్ ఉన్నది. దేవుడు దావీదుకు ఆ జ్ఞానం ఇచ్చాడు. కరెక్ట్గా నుదిటి మీద ఆ రాయితో కొట్టినప్పుడు గొలియాతు అక్కడికక్కడే పడిపోతాడు. అప్పుడు దావీదు వెళ్ళి తన గొలియాతు కత్తి తీసుకొని అతని తలను నరికి తీసుకొని వచ్చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్లను ఓడిస్తారు. ఫిలిస్తీన్లందరూ కూడా అయ్యో మన యోధుడు యుద్ధశూరుడైనటువంటి గొలియాతు పడిపోయాడు కాబట్టి మనం ఎంత అని చెప్పేసి పారిపోతారు. ఇజ్రాయేల్ వారిని వెంబడించి ఓడించి వారిని హతం చేసి వారి దోపుడు సొమ్మునంతా దోచుకొని వచ్చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుడు బాలుడైనటువంటి యవనుడైనటువంటి దావీదు విశ్వాసాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తారు. అందరూ కూడా భయపడి భీతి నుండి 40 దినములు అలాగనే ఉన్నారు, పారిపోతూ ఉన్నారు. యుద్ధశూరులందరూ పారిపోతూ ఉన్నారు. సౌలు భయపడి వణికిపోతూ ఉన్నాడు. కానీ బాలుడైనటువంటి దావీదు దేవుని నామంలో శక్తివంతుడైనటువంటి గొలియాతును ఓడించి ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించారు. దట్ మీన్స్, వాట్ డస్ ఇట్ మీన్? దేవుని దృష్టికి, దేవుని యొక్క దృష్టిలో మనుషుడు గొప్పవాడుగా, బలవంతుడుగా, అజరానుబాహుడుగా ఉన్న అవసరం లేదు. దేవుని దృష్టిలో మనుషుడు
విశ్వాసయోగ్యుడిగా ఉండాలి. దేవుని దృష్టిలో మనుషుడు దేవుని నమ్మేటువంటి వాడిగా ఉండాలి, దేవుని వెంబడించేవాడిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే వారికి ఉండాలి, ఆరాధికుడుగా ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా విజయాన్ని అనుగ్రహిస్తాడు. సరే, తర్వాత సౌలు అతన్ని పిలిపించి అతను ఎవరి కుమారుడు కనుక్కోమని చెప్తాడు. ఆ విధంగా కనుక్కున్నప్పుడు ఆయన యెషై కుమారుడు అని దావీదు చెప్తాడు. సో ఆ విధంగా దావీదు ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. సో ఇక్కడ మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే యుద్ధోపకరణాలు. గొలియాతు యొక్క యుద్ధోపకరణాలు ఏంటి? శిరస్త్రాణం ఉంది, దట్టి ఉంది, డాలు ఉంది, ఖడ్గం ఉంది, పాదములు కూడా ఆయన ఆ యొక్క ఇత్తడితో చేయబడినటువంటిది కవర్ చేసుకున్నాడు. అన్ని తన శరీరం అంతా కవర్ చేసుకొని వచ్చాడు, సర్వాంగ కవచం ధరించుకొని వచ్చాడు. అయితే దావీదు ఆయన సర్వాంగ కవచం ఏంటంటే దేవాతి దేవుడే. విశ్వాసం అనేటువంటి దాన్ని ఆయన పట్టుకొని వచ్చాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తుంటాం కదా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం మనకు కనబడుతుంది. సర్వాంగ కవచం గురించి దేవుడు అక్కడ సెలవిస్తాడు. సో 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే మనం పోరాడేది ఎవరితోటి, మనం ఏమి ధరించుకోవాలి చూడండి. 10-11 వచనాలు చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరి యందు బలవంతులై ఉండాలి? ఎవరి యందు బలవంతులై ఉండాలి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుని యందు మనం బలవంతులమై ఉండాలి. దేవుని వాక్యమందు మనం బలవంతులైన, విశ్వాసంలో బలవంతులమై ఉండాలి, విధేయతలో బలవంతులమై ఉండాలి, దీనత్వంలో బలవంతులమై ఉండాలి, వాక్యమును పాటించే విషయంలో బలవంతులమై ఉండాలి, ప్రార్థనలో బలవంతులమై ఉండాలి, దేవునితో సహవాసం విషయంలో మనం బలవంతులమై ఉండాలి. ఆ తర్వాత మీరు అపవాద తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. వెరీ గుడ్. ఇక్కడ దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. దావీదు దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకొని విశ్వాసంతో వెళ్తూ ఉన్నాడు. దేవుని నామంలో వెళ్తున్నాడు. యుద్ధం యెహోవాది అని చెప్పి వెళ్తున్నాడు. గొలియాతు ఏమో గర్వించి అహంకరించి నేను గాతు వాడను, నేను ఫిలిస్తీయుడును, నేను యుద్ధశూరుడును, నేనేమైనా చేయగలను, మీలో ఎవరైనా నన్ను ఓడించగలిగిన దమ్ముంటే రండి అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. శరీరానుసారుడు. గొలియాతు సాతానుకు సాదృశ్యం, గొలియాతు శరీరానికి సాదృశ్యం, గొలియాతు గర్వానికి అహంకారానికి సాదృశ్యం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దావీదేమో యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు. దావీదు విశ్వాస వీరుడు, దావీదు దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడు, దావీదు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకున్నాడు. ఆ కవచం కనపడదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ కవచం బయటికి కనపడదు. ఆ కవచం దేవునికి తెలుసు, ఆ కవచం విశ్వాస వీరులకు తెలుసు, ఆ కవచము సాతానుకు తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడేమో లోకానుసారమైన సర్వాంగ కవచము యుద్ధోపకరణాలు ధరించుకున్నాడు. దావీదేమో దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నాడు. దేవుని యందు ఆయన బలవంతుడై ఉన్నాడు. సో 12వ వచనంలో మనం చూసినట్లయితే మనం ఎవరితో పోరాడుతున్నాము? శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాం. కాబట్టి మనము ఆపద్దినమందు అపవాదిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలుబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాట్ అవర్ ఓన్ whole armor, not the whole armor of this world, the whole armor of God we have to wear. మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకున్నప్పుడు మనం సాతాన్ని వేసేటువంటి ప్రతి ఒక్క అగ్ని బాణమును ఆర్పివేయవచ్చును అని వాక్యము సెలవిస్తామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే
సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడిచ్చి సర్వాంగ కవచం ఏం చెప్తున్నాడు? మీరు మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నీతి అని మైమరుపు తొడుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పేటకు శక్తిమంతులగుదురు. రక్షణనే శిరస్త్రాణమును, దేవుని వాక్యమనే ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన యుద్ధోపకరణాలు ఇవి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఇది. మనం ఇది ధరించుకున్నప్పుడంట ఇక్కడ ఏం రాయబడింది? దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతుడు అవుతారు. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టెల్ మీ నౌ మన జీవితంలో మనకు వచ్చేటువంటి శోధనలు కానీ, పరీక్షలను కానీ, మనకు వచ్చేటువంటి సమస్యలను కానీ, ఆత్మీయ జీవితంలో అనేకమైన సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. అయితే మనం వాటిని ఎలాగూ ఎదుర్కొంటున్నాం అనేది ఇంపార్టెంట్. శోధనలను బట్టి మనం కృంగిపోతున్నామా? శోధనలను బట్టి మనం బలహీనపడిపోతున్నామా? నిరాశ చెందుతున్నామా? దీన్ని మనం జయించలేము అని అనుకుంటున్నామా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇజ్రాయేలీలందరూ కూడా జయించలేమనుకున్నారు. ఇజ్రాయేలీలందరూ రాజైన సౌలు కూడా మనం ఓడిపోతాం, మనల్ని ఎవరు కాపాడతారు, ఎవరు మనం రక్షిస్తారు, మనము అవమానపరచబడుతున్నాం, మనకు దిక్కు లేదు, మనకి మార్గం లేదు, ఎవరు లేరు. 40 దినాలు గడిచిపోయినాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ రైజ్డ్ ఎ స్మాల్ బాయ్, a man of faith, who had the whole armor of God. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకున్న వ్యక్తి దేవుడు లేపాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు కూడా మోషే ఒక్కడే నిలబడ్డాడు. One man's faith, one woman's faith, one warrior's faith in the living God will bring forth victory. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క వ్యక్తి విశ్వాసం, ఒక్క వ్యక్తి సర్వాంగ కవచం, ఒక్క వ్యక్తి దేవుడిని అనుసరించి నడుచుకుంటాం వల్ల ఇజ్రాయేల్ జాతికి అంతటికీ గొప్ప విజయం ఇచ్చింది. దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ గ్రేట్ గాడ్ ఈజ్ అవర్ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్ అవర్ గాడ్ ఈస్. సో మనం ఎలాంటి సర్వాంగ కవచం ధరించుకున్నాయి? దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దెన్ గాడ్ విల్ గివ్ యూ విక్టరీ ఇన్ ఆల్ యువర్ బ్యాటిల్స్. ఆ విధంగా దేవుడు అద్భుత రీతిగా జయాన్ని ఇచ్చాడు. ఆ తరువాత యోనాతాను సౌలు యొక్క కుమారుడు. యోనాతాను దావీదు కంటే పెద్దవాడు. సో 18వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, మొదటి వచనం చదవండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించను. సో వారి హృదయములు ఇద్దరు కలిసిపోయినాయి. ఆ తర్వాత మనం చూసుకుంటాం వారు ఎందుకు కలిసిపోయారో, వారి యొక్క ఆలోచన ఏంటో మనం చూస్తాం. వారిద్దరు కూడా విశ్వాసం కలిగినటువంటి వారు, దేవుని భయభక్తులు కలిగిన వారు. సో ప్రాణ స్నేహితులుగా వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తర్వాత అప్పుడు యోనాతాను ఏం చేశాడు? వారిద్దరు ఒక నిబంధన చేసుకున్నారు. 3వ వచనం, 4వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితులను భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాను. మరియు వారిద్దరు నిబంధన చేసుకున్నారు. 4:5. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాను. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యూదుల మీద అతనిని నియమించాను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను.
అప్పుడు దావీదుని వారు రాజభవనం తీసుకెళ్ళిపోయారు. అప్పటి వరకు ఏం చేస్తూ ఉండేది దావీదు? సౌలు పిలిచినప్పుడల్లా వచ్చి ఆ సితార వాయించేవాడు. ఆ దుష్టాత్మ సౌలు నుండి వెళ్ళిపోయేది. సో సౌలు యొక్క యుద్ధ శూరత్వాన్ని సారీ దావీదు యొక్క ఆ, ఆ, యుద్ధము చేసేటువంటి ఆ గుణాన్ని చూసి వారు ఏం చేశారు? అతను రాజభవనానికి తీసుకువెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ రాజభవనానికి వెళుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు స్త్రీలు మహానందంతో సంతోషంతో 40 దినములు దుఃఖంలో బాధలో వేదన చింతలో ఉన్నటువంటి వారు, మనం అందరం బందీలుగా వెళ్ళిపోతాము, మనం అందరము ఫిలిస్తీన్లు వశమైపోతాము, వారు మనం పాడు చేస్తారు అని దుఃఖంతో బాధతో ఉన్నవారు దావీదు ద్వారా దేవుడు ఎప్పుడైతే జయాన్ని ఇచ్చాడో అప్పుడు వారందరూ కూడా నాట్యమాడుతూ సంతోషిస్తూ ఘన స్వాగతం పలుకుతూ వారు ఎదురొచ్చి వారు ఒక పాట పాడారు, ఒక గానం చేశారు. 7వ వచనం, 18వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలది హతము చేసిరనిది. 8. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అని శృతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకునగలడు అనుకునేది. 9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ఇసుపు చూపు నిలిపాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఇశ్రాయేలీలు స్త్రీలు దావీదును హెచ్చిస్తూ ఘనపరుస్తూ పాటలు పాడుతున్నారు. సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేసిరనేది. అప్పుడు ఆ విధంగా దేవుడు దావీదును ఘనపరిచాడు. దావీదు దేవుడిని గణపరిచాడు, దేవుడు దావీదుని గణపరిచాడు. మనము ఆ దేవుడు చెప్పిన మాటను మనం ఒకసారి అధ్యయనం చేసుకున్న 2వ అధ్యాయంలో, 1 సమూయేలు 2వ అధ్యాయంలో, నన్ను గణపరిచే వారు నేను గణపరిచేదను. దావీదు దేవుడిని గణపరిచాడు, తద్వారా తిరిగి దేవుడు దావీదును గణపరిచి హెచ్చించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు సౌలు దావీదును విషపు చూపుతో చూస్తున్నాడు? ఎందుకు సౌలు దావీదును ద్వేషిస్తూ ఉన్నాడు? ఎనీ రెస్పాన్స్? అదే దావీదు సితారా వాయించి సౌలులో ఉన్న దురాత్మని వెలగొడుతున్నాడు కదా. అదే దావీదు గొప్ప విజయాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించాడు కదా. ఎవ్వరు నిలబడకపోతే దావీదు నిలబడ్డాడు కదా. వై సౌల్ వాస్ హేటింగ్ డేవిడ్? ఎందుకు తృణీకరిస్తూ ఉన్నాడు? ఎందుకు అసూయ మచ్చను పెట్టుకుంటున్నాడు? ఎందుకు విషపు చూపు చూపుతున్నాడు? ఎందుకు కోపగించుకుంటున్నాడు? ఎనీ ఆన్సర్? మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాం ముందు క్లాసెస్లో. శేఖర్, నెక్స్ట్ అంటే అతను రాజుగా మళ్ళీ దావీదుకి ఛాన్స్ ఇస్తుందేమో అన్నట్టు. ఎస్, దేవుడు అతన్ని ఆల్రెడీ సౌలుని తృణీకరించాడు, విసర్జించాడు కదా. సో ఈయన రాజు అయిపోతాడేమో అని ఒకటి. ఇంకా ఏమనుకుంటాడు సౌలు? నా రాజ్యం పోతుందేమో, నా సింహాసనం పోతుందేమో అని అనుకున్నాడు. దాంతో పాటు ఇంకేమనుకున్నాడు? ఇంకా ఏమైండొచ్చు కారణాలు ఆయన అనుకుంటాం అంటే కూడా ఆయన ఇంకా ఏమి ఆయనలో ఎలాంటి వాడు ఆయన? సౌలు ఎలాంటి వాడు? సౌలు శరీరానుసారుడు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సౌలు ఆత్మానుసారుడు కాదు, లోకానుసారుడు. సౌలును ఇజ్రాయేల్ ప్రజలే రాజుగా నియమించుకున్నారు.
సౌలు మారు మనసు పొందినటువంటి వాడు కాదు. సౌలు వాక్యమును ధర్మశాస్త్రం ఎరిగిన వాడు కాదు. సమూయేలును కూడా ఎరిగినటువంటి వాడు కాదు. సౌలుకు దేవుని భయం లేదు. దేవుడు ఎన్ని మేళ్లు చేసినా సౌలు వాటిని మర్చిపోయాడు. దేవుని ఆత్మను ఆయనకి బలంగా వచ్చేటట్టు దేవుడు అభిషేకించిన సౌలు తన గొప్పతనంగా తను ఎంచుకున్నాడు, కానీ దేవునికి లోబడిన వాడుగా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సౌలు మారు మనసు లేని శరీరానుసారుడుగా ఉన్నప్పటికీ దేవుడు ఆయన్ని సరిచేసి మంచిగా నడిపించి ఇజ్రాయేలుకు మంచి పరిపాలన ఇవ్వాలని చూస్తే సౌలు లోబడిన వాడుగా ఉన్నాడు, శరీరానుసారుడుగా ఉన్నాడు. తన సుబుద్ధిని ఆధారం చేసుకుని నడుస్తూ ఉన్నాడు. అర్పించకూడని బలులు అర్పిస్తూ ఉన్నాడు. అమలేకులను సమూలంగా నిర్మూలించమంటే వాటిలో శ్రేష్టమైన వాటిని తెచ్చుకున్నాడు. అగాగును తీసుకొచ్చాడు. రాజైన అగాగును సజీవంగా తీసుకొచ్చాడు. దేవుని మాటకు విధేయుడు అవ్వలేదు, లోబడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తద్వారా దేవుడు అతన్ని విసర్జించాడు. ఆయన శరీరానుసారమైనటువంటి వారికి ఆత్మీయ విషయాలు అర్థమవు. శరీరానుసారుడు ఎప్పుడు కూడా మనసులో ఈర్ష్య, ద్వేషము, అసూయని పెట్టుకుంటాడు, కపటంని పెట్టుకుంటాడు. ఎవరైనా ఎదిగితే ఓర్చుకోలేడు, ఎవరైనా ఉన్నతమైన స్థానానికి వెళ్తే తట్టుకోలేడు, వారిని అప్రిషియేట్ చేయలేరు, వారిని గురించి చెడుగా మాట్లాడతారు. వారు ఎప్పుడు పడిపోతారని చూస్తూ ఉంటారు. వాళ్ళు పడిపోయినప్పుడు ఆనందిస్తారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ నాట్ సో. మనం అలాగ నేర్చుకోలేదు. వీ హ్యావ్ నాట్ లర్న్ సో. క్రీస్తు మనకు అలాగ నేర్పించలేదు. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 12 verse 9. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను, చెడుదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సో చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండేవాళ్ళని. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దావీదు ఉన్నాడు. దావీదు యుద్ధం చేసి జయాన్ని అనుగ్రహించాడు. తర్వాత మరొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సౌలు ఉన్నాడు, యోనాతాన్ ఉన్నాడు. రైట్? అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి, అర్థం చేసుకోండి. సో స్త్రీలేమో దావీదును పొగుడుతూ ఉన్నారు. దాన్ని చూసినటువంటి యోనాతాను దావీదు హృదయంతో కలిసిపోయింది. దావీదుని ప్రేమించాడు, వారి నిబంధన చేసుకున్నాడు. తన యుద్ధోపకరణాలు, తన సామాగ్రి అంతా కూడా దావీదుకి ఇచ్చాడు. వారు మంచి స్నేహితులయ్యారు, ప్రాణ స్నేహితులయ్యారు. యోనాతాను గురించి ఆ విధంగా రాయబడింది. అయితే సౌలు గురించి ఏం రాయబడింది? సౌలు ఆ మాట విన్న వెంటనే రౌద్రుడైపోయాడు. రౌద్రుడైపోయి ఏం చేశాడు? ద్వేషపు చూపు చూశాడు, ద్వేషం పెట్టుకున్నాడు. అసూయ, మత్సరం వచ్చింది, జలసి వచ్చింది, ఓర్చుకోలేని తను వచ్చేసింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ జోనతాన్ అండ్ సౌల్ హియర్. ఇది అర్థం చేసుకుంటే మనం ఎలాగ ఉండాలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు యోనాతాను దావీదుని ప్రేమించగలిగాడని అంటే, యోనాతాను కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, దేవుని వెంబడించేవాడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, దేవుని ఘనపరిచేవాడు, ఆత్మానుసారుడు, ఆత్మచేత నడిపింపబడేవాడు, దేవుని యాజకులను గౌరవించేవాడు, తను వలె తన పొరుగు వారిని ప్రేమించేవాడు. అయితే సౌలు అలాంటి వాడు కాదు. సౌలు గర్విష్టి, సౌలు లోబడిన వాడు, విధేయత చూపని వాడు, తన ఇష్టానుసారంగా నడుచుకునేటువంటి వాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా సౌలు విషపు చూపు చూశాడు, ఎందుకంటే ఆయన శరీరానుసారుడు. యోనాతాను దావీదు ఆత్మానుసారులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. అయితే సౌలు శరీరానుసారుడు, తన సుబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకునేవాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్వేస్ రిమెంబర్, మన సుబుద్ధిని ఆధారం చేసుకొని మనం నడిస్తే మనం నశించిపోవటం ఖాయం. ఆత్మానుసారంగా నశించిపోతాం, భౌతికంగా ఈ లోకంలో కూడా మనం నష్టపోతాం.
దాని పర్యవసానాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే వాక్యం ఏం చదివిస్తుందంటే మనం చాలాసార్లు చదువుకున్నాం, మనుషుడు ఏ విత్తనాన్ని ఆయన విత్తాడో ఆ పంటనే కోస్తాడు. మనుష్యుడు ఏ విత్తనాన్ని అయితే విత్తాడో ఆ పంటనే కోస్తాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయము దేవుని హృదయంతో కలిసిపోవాలి. దేవుని బిడ్డలు మంచివారు, దేవుని వెంబడించేటువంటి వారి హృదయంతో కలిసిపోవాలి. విశ్వాసులు ప్రాణ స్నేహితులుగా ఉండాలి. ద్వేషం పెట్టుకోకూడదు, అసూయ పెట్టుకోకూడదు, మత్సరం పెట్టుకోకూడదు, చేదు వేరు పెట్టుకోకూడదు, విషపు చూపు అసలు ఉండకూడదు. ఇది తగదు, దేవుని బిడ్డలకు తగదు. ఇవన్నీ మనలో ఉంటున్నాయి అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనలో ఎక్కడో శరీరం పనిచేస్తుంది, శరీరక్రియలు పనిచేస్తున్నాయి, అపవాదికి మనం చోటిస్తున్నాం. సౌలు వలె మన జీవితం ఉన్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అన్యాయం జరగవచ్చు, మనకు కీడు చేయవచ్చు. అయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఎవరి మీద కూడా విషయం చూపు పెట్టుకోవద్దు, ఎవరిని కూడా ద్వేషించవద్దు, ఎవరిని కూడా మరి అసూయ మత్సరము పెట్టుకోకూడదు. మత్సరము ఎముకలకు కుళ్ళు అని సామెత గ్రంథం సెలవిస్తాము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ లైక్ జొనథాన్, బీ లైక్ డేవిడ్, నాట్ లైక్ సౌల్. సో ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంకా మనము 2వ వచనం చదివినట్లయితే 12వ అధ్యాయం 10వ వచనం. Romans chapter 12 verse 10. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు నొకడు అనురాగం గలవారే ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నది. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఉండుడి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. We should appreciate our fellow brothers and sisters. If someone is honored, when someone is elevated, someone is blessed, మనం దాన్ని అప్రిషియేట్ చేసేవారు ఉండాలి. అప్రిషియేట్ నువ్వు చేయట్లేదు అంటే నీలో సమస్య ఉంది, నీలో శరీరం పనిచేస్తుంది, దేవుని ఆత్మ లేదు, దేవుని వాక్యం లేదు, ప్రార్థన లేదు, నువ్వు ఆత్మానుసారుడు కాదు, శరీరానుసారుడుగా ఉంటున్నాను. ఓ అవివేకులైన గలతీయులారా, మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇంతలోనే శరీరానుసారులు అయితే వాక్యం సెలవిస్తాము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము మన జీవితంలో యథార్థ హృదయం కలిగిన వారు ఉండాలి. దేవునితో మన హృదయంలో కలిసిపోయి మమేకమైపోయినప్పుడు దేవుడు మన బహుగా ఆశీర్వదిస్తాడు. సో ఆ విధంగా దేవుడు ఇంకా ఏమంటున్నాడంటే అదే 12వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము సో 16-17 వచనం. ఏడ్చు వారితో ఏడువడి, ఒకరితోనొకడు మనసు కలిసి ఉండుడి. ఎచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులే ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకునవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. 18. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. 19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వడి. పగ తీర్చుకున్నట నా పని, నేనే ప్రతిఫలం నిత్యను అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉంది. 20 కూడా. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టము, తప్పికుంటే దాహం ఇమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నెప్పులు కుప్పగా పోయదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఒకవేళ నీ ఎదుట అన్యాయం జరుగుతుంది, నీ ఎదుట నీతో ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, అక్రమంగా ప్రవర్తిస్తున్నారు, నిన్ను అవమానపరుస్తున్నారు, నీ అట్లా మత్సరం కలిగి ఉన్నారు, ద్వేషం కలిగి ఉన్నారు, అసూయ కలిగి ఉన్నారు, నువ్వు హెచ్చించబడుతుంటే ఓర్చుకోలేకుండా ఉన్నారు. అయితే దేవుడు ఏం సెలవిస్తున్నట్టు వారి కొరకు ప్రార్థించమంటున్నారు. తీర్పు నా పని అంటున్నాడు. తీర్పు నా పని, నేను తీర్పు తీర్చేవాడిని, నీ పని కాదు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వమంటున్నాడు, ప్రతిఫలం ఇచ్చేవాడని నేను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు అంటే దేవుని కృపై. కాబట్టి మనం బలహీనలమే. కాబట్టి ఇతరుల బలహీనతలు మనం చూసి వారిని ద్వేషించడము, మచ్చరం పెట్టుకోవడం, వారి గురించి బేడగా చెప్పటం, వారి గురించి చెడుగా చెప్పటం, వారి వల్ల ద్వేషం కలిగి ఉండటం, విషంతో పెట్టుకోవడం, చేదు వేరు పెట్టుకోవడం మనకే నష్టం. అలాంటి ఏమి పెట్టుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తాను. క్లీన్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని శుద్ధీకరించుకోనండి, మీ హృదయాన్ని పవిత్రపరచుకోనండి, దేవుని వాక్యంతో నింపుకోనండి, దేవుడిని ప్రార్థించు. ప్రభా, ఈ వ్యక్తి లాగా ఉన్నాడు, ఈ యొక్క సహోదరి లాగా ఉన్నది, సరైన మార్గం లేదు ప్రభా, తనకు సహాయం చేయి, దాని నుంచి విడిపించు ప్రభా. నేను తీర్పు తీర్చేవాడు నేను అంటున్నా, నేను నిమిత్తం మాత్రుడను అని వారి కొరకు మనం ప్రార్థించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శక్యమైతే సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానంగా మనం ఉండాలి. మనము దేవుని పని మనం చేయకూడదు. కొన్నిసార్లు మనం కూడా పన్నాగాలు పన్నుతాం. మనం కూడా చాలా పన్నాగాలు పన్ని వారిని పడగొట్టాలని, వారు మనకి కీడు చేశారు కాబట్టి మనం వారికి కీడు చేయాలి. వారికి ఎంత నష్టమైనా సరే, నాకెంత నష్టం జరిగినా వాడిని మాత్రం వదిలిపెట్టనంట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక ఆత్మీయ వ్యక్తి యొక్క ఆలోచన అది కాదు. దేవుని బిడ్డ అలా ఉండకూడదు. లీవ్ ఇట్ టు గాడ్, ప్రే టు గాడ్. వన్ డే హీ విల్ రియలైజ్ and he will come to you and he will apologize you. If not, leave it to God. తీర్పు తీర్చేవాడు దేవుడే, ఆయన సృష్టించిన వాడు దేవుడే, ఆయనే చూసుకుంటాడు. Who are we to judge others? Who are we to punish them? My dear brothers and sisters, తీర్పు తీర్చుకుని అప్పుడు మీ గురించి కూడా తీర్పు తీర్చబడదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. So we should not judge others, we should not hate others like Saul, but we should love others, we should pray for others. సాధ్యమైనంత వరకు అందరితో మనం మంచిగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. సో దీనికి అంతటి కారణం ఏంటంటే, ఆ తర్వాత సౌలు ఏం చేశాడంటే దావీదుని చంపాలని కుట్ర పన్ని తన సేవకులందరిని పిలిచి వారికి చెప్తాడు. చెప్పేసేసి దావీదుని చంపమని చెప్తాడు. యోనాతానికి చెప్తాడు, అందరికీ చెప్తాడు. అయితే దేవుడు దావీదునకు తోడుగా ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. యెహోవా దావీదునికి తోడుగా ఉండెను. ఈ విషయాలు మనం వచ్చే క్లాస్లో చూసుకుందాం. దేవుని చిత్తమైతే మరి రేపు మనం మరలా ఎల్లుండి మనం కలుసుకుందాం, శుక్రవారం. సో మనం కంటిన్యూ చేసుకుందాం. సో ఇదే మన దేవుడు మనకు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే, దావీదు వలె, యోనాతాను వలె మనము సర్వాంగ కవచం ధరించుకున్న వారం గాను, దేవుని ప్రేమించే వారం గాను, దేవుని నమ్మకంగా వెంబడించే వారం ఉన్నప్పుడు దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుని హత్తుకొని ఉండాలి. మన హృదయం దేవునితో కలిసిపోవాలి. సౌలు వలె మనం ఉండకూడదు. దావీదు వలె ఉన్నప్పుడు పర్వతముల వంటి శ్రమలు వచ్చినా కూడా దేవుడు ధ్యానిస్తాడు. జెరుబ్బాబెలు మందిరం నిర్మించేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయి. అప్పుడు దేవుడు అంటాడు జకర్యా గ్రంథము ఈ ఒక్క మాట చదువుకొని ముగించుకున్నాం. 6వ అధ్యాయము, జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 4వ అధ్యాయం 6-7 వచనాలు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. జకర్యా 4:6. అప్పుడు అతను నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలు ప్రత్యక్షమగు యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దాను? నువ్వు చదును భూమి అగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించాడు. దేవుని మందిరాన్ని నిర్మిస్తున్నారు, ఎన్నో అవరోధాలు వచ్చినాయి. అయితే దేవుడు జెరుబ్బాబెలును బలపరుస్తూ ఉన్నాడు. ఒక గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించటకు నువ్వేమాత్రం దానివో? శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారానే దీన్ని జరిగిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు.
దేవుడికి నీకు నాకు ఆ వాగ్దానం ఇస్తున్నాను. నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్ ఐ విల్ డూ ఇట్ అంటూ యూ. దావీదుకు అదే దేవుడు చేశాడు. నీకు నాకు దేవుడు చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దావీదు వంటి విశ్వాసం మనకున్నప్పుడు దేవుడు పర్వతముల వంటి శ్రమలు వచ్చినా వాటిని చదును భూమిగా చేసి నీకు నాకు జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించున్నాను. ప్రార్థన చేసుకుందాం. శేఖర్ ప్లీజ్.